హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఎన్నాళ్ళ నుంచో తల్లిదండ్రులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అదే ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషను నిన్నైతే రిలీజ్ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్లో ఆర్టీఈ కోటా కింద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ కోటా కింద 25% ఫ్రీగా సీట్లు అడ్మిషన్స్కి అందివ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ అయిందనమాట. దానికి సంబంధించి వీడియో డీటెయిల్స్ నేను అప్డేట్లో పెడుతున్నాను. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనే దాన్ని నేను మరొక వీడియో చేసి పెడతాను, ఎందుకంటే అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. మనకి ఇది ఆన్లైన్లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందంటే ఫిబ్రవరి 20 తారీఖు నుంచి అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. ఇది అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మనకి మొదటి విడత లాటరీ అనేది మార్చి 25వ తారీఖున ప్రకటిస్తారనమాట. ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ మార్చి 25, సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చేసి ఏప్రిల్ 10వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఈ 2 ఫేజుల్లో మనకి సీట్లు వస్తే ఈ 2 ఫేజుల్లో మనం అప్లై అయితే చేసుకోవాలి. అదే రిజల్ట్ వచ్చిన తర్వాత మన తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, రిజల్ట్లో మన పేరు కానీ ఉంటే మన తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఏ స్కూల్ అయితే మనకి అలాట్ చేశారో ఆ స్కూల్కి వెళ్ళి మనం సబ్మిషన్ అయితే చేయాలి. ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని మీద నేను బిఫోర్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ ఐకార్డ్స్లో కూడా పెడతాను. అది చూసుకుని మీరు ఆ వీడియో ద్వారా ఏవేవైతే డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ స్కూల్స్కి వెళ్ళి అడ్మిషన్స్ అయితే పొందగలరు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనే విషయాన్ని నేను 20వ తారీఖున మరొక వీడియో చేసి పెడతాను అనమాట. ఆన్లైన్లో ఓపెన్ అయిన వెంటనే ఎవరిదో ఒక స్టూడెంట్ డీటెయిల్స్తో నేనైతే ఈ వీడియోలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇదైతే మీకు 20వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుంది. దీనికి ఎప్పటి నుంచి అంటే ఎవరు ఎలిజిబుల్, ఏ ఏజ్ పిల్లలు ఎలిజిబుల్ అంటే దీనికి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి పిల్లలు అయితే దీనికి ఎలిజిబిలిటీ ప్రకటించారు. అంటే ఏజ్ క్రైటీరియా ఎవరు ఉండాలంటే మనకి ఏప్రిల్ 2వ తారీఖు 2020 సంవత్సరం నుండి మే 31వ తారీఖు 2021 సంవత్సరం మధ్య పుట్టిన పిల్లలు మాత్రమే దీనికి అర్హులండి. అది స్టేట్ సిలబస్కి. అదే సెంట్రల్ సిలబస్కి సిబిఎస్ఈ సిలబస్కి అయితే మాత్రం ఏప్రిల్ 2, 2020 సంవత్సరం నుంచి 2021 మార్చి 31 వరకు మాత్రమే కట్ ఆఫ్ డేట్స్గా పెట్టారనమాట. ఈ మధ్య పుట్టిన పిల్లలు మాత్రమే ఈ స్కూల్స్కి అప్లై చేయడానికి అర్హులన్నమాట. రిమైనింగ్ పిల్లలు ఈ స్కూల్స్లో దీనికి పెట్టడానికి అర్హులైతే కాదు. ఓన్లీ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ మాత్రమే ఆర్టీఈ కోటా ద్వారా జరుగుతాయి. రిమైనింగ్ ఏ క్లాసెస్ కూడా ఈ ఆర్టీఈ కోటాలో అప్లై చేయడానికి అవ్వదు. అది కూడా ఏప్రిల్ 2, 2020 నుండి 2021 మే 5 మధ్య పుట్టిన పిల్లలకు మాత్రమే అర్హులు, గమనించగలరు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్. అంటే చాలామందికి ఈ విషయం తెలియక ఈ విద్యా హక్కు చట్టాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ వీడియోని మీకు వీలైనంత వరకు ఎవరికి ఇది అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఎక్కడైనా అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎందుకంటే చాలా సీట్లు అవైలబిలిటీ ఉంటున్నాయి. పెట్టిన మోస్ట్లీ అందరికీ సీట్స్ అయితే రావడం జరుగుతుంది. దాదాపు 1,00,000 సీట్లు మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే అందరూ కొద్దిగా దీన్ని వీడియో అందరికీ షేర్ చేసి అందరికీ తెలియజేసేలా కృషి చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. ఇందులో నా స్వార్థం అయితే ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ అవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.